వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. పోలీసు అయి ఉండి ఇంత కర్కశంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ఈయనకు తల దగ్గర పగిలిపోయి ఉంది, ఆయన కొట్టడం వల్ల, ఎస్ఐ గారు కొట్టడం వల్ల. దాంతోపాటు మునుకు దగ్గర ఇక్కడ లాఠీలతో కొట్టి లాఠీలు విరిగిపోయినట్టు కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈయనకి చెస్ట్ దగ్గర బూటు కాలుతో తన్నడం వల్ల ఆయనకి ఇప్పటికి పెయిన్ ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మేము జిల్లా హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము వాళ్ళు టెస్ట్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటాం. దాంతోపాటు ఎస్ఐ గారి మీద ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయాలని చెప్పేసి మేము బయలుదేరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ని నిన్న మంగళవారం సాయంకాలం సుమారు 8 గంటల సమయంలో పెదవేలు మండలం బొండపల్లి పంచాయతీ చంపపుట్టు గ్రామస్తులైనటువంటి కుర్ర కామేశ్వరరావు, పాంగి రాజారావు జ్వాలాపూటుకు వెళ్ళి వారి యొక్క కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయే సమయంలో వాళ్ళు తిరుగు ప్రయాణంలో వాళ్ళ ఇంటి దగ్గర ఫుడ్ లేదని చెప్పి ఒక 2 పార్సిల్ కట్టుకొని కుజుబొంగి బంగారమెట్టకు మధ్య రోడ్డు దగ్గర వారి యొక్క వాహనాన్ని అంటే కారు ఆపి భోజనం చేస్తున్న సమయంలో పెదబైండు పోలీసులు మరియు ఎస్ఐ గారు వెళ్ళి వాళ్ళకి అటకాయించి బండి దిగండి అని చెప్తే బండి దిగిన తర్వాత ఎటువంటి కారణం లేకుండా విచక్షరహితంగా పాపము వాళ్ళకి కొట్టారు. ఇలా ఇదిగో చూడండి, ఇంత దారుణంగా ఒక క్రిమినల్ ముద్దాయిలాగా వాళ్ళని పట్టుకొని విచక్షరహితంగా కొట్టి గాయపరచడం జరిగింది. ఒక పోలీస్ వాళ్ళ అయి ఉండి నిజంగా వాళ్ళ తప్పు చేస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళ యొక్క ఆచూకీ తెలుసుకొని వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ లేదంటే వారు ఎవరు దేనికి వచ్చారని నిర్ధారించదు పోయి విచక్షరహితంగా ఒక మూర్ఖుడిలాగా కొట్టి గాయపరచడం అనేది అసలు చట్టానికి నేరం అది. కాబట్టి అతని మీద పెదబైలు ఎస్ఐ మీద ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎస్పీ దగ్గరికి వెళ్తామని చెప్పి రావడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి. గతంలో చాలా విషయాల్లో కూడా ఇతను ఇలాగే బిహేవ్ చేశాడు. ముసిడిపూట అతనికి రోడ్డు మీద కొట్టాడు. అలాగే రీసెంట్లీగా 4 రోజుల క్రితము చావడమాని గ్రామంలో ఒక ముద్దాయి కోసం వెళ్ళి అక్కడ మహిళల్ని కూడా అభ్యాసంగా ప్రవర్తించి వారిపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు. గతంలో మన యొక్క గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల యొక్క పెద్దలు వెళ్ళినా కూడా ఆయన స్టేషన్ను కూడా అలౌ చేయకుండా మీరు బయటికి పోమని దౌర్జన్యం చేసేవాడు. ఇటువంటి సబ్ ఇన్స్పెక్టర్ పెదబైలు పోలీస్ స్టేషన్ అవసరం లేదని నేనైతే తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు కూడా ఇన్నోసెంట్స్. సాధారణంగా ఇక్కడ గిరిజన ప్రాంతం అంటే వాళ్ళు కూలీ నాలి చేసుకొని బ్రతికి రాత్రిపూట్లో ఇంటికి వెళ్ళే క్రమంలో వాళ్ళు సరైనటువంటి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు, ఒక ఆధార్ కార్డు ఉండవు, లేదంటే లైసెన్స్ బండి వేసుకునే ఉండవు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని మీరే కేవలం గంజాయి ముద్దాయిలని చెప్పి చాలా నరకంగా ఈయన కర్కశంగా వ్యవహరిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మేము గతంలో ఈ విషయమే అసలు నాకు కూడా ఇటువంటి జరిగింది. నేను ఒకసారి ఇలాగే చిన్న సమస్య మీద స్టేషన్కి వెళ్తే చాలా ఆయన దురుసుగా ప్రవర్తించాడు. అయినా నేను ఎందుకులే భవిష్యత్తులో సర్దుకుపోతాడన్న ఉద్దేశంతో నేను వెయిట్ చేశాను. కానీ ఇలాగ అందరూ ఊరుకుంటే ప్రతి ఒక్క గిరిజనుడి మీద, ముఖ్యంగా అయితే వీళ్ళు పీటీజీలు, వీళ్ళు చాలా వెనుకబడినటువంటి వాళ్ళు, వీళ్ళపై కనీసం వీళ్ళతో మాట్లాడడానికి కూడా సరైనటువంటి భాషలో తేడా జరుగుతూ ఉంటుంది. అటువంటి క్రమంలో వాళ్ళని నిజంగా ఎంత దారుణంగా కొట్టడము, తర్వాత మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది గతంలో చాలామంది పెదబైలు ఎస్ఐలు పనిచేశారు. ఎవరు కూడా అటువంటి బిహేవ్ చేయలేదు. చాలా సోదరభావంగా ఏదైనా సమస్య వస్తే ఎందుకు వచ్చారు, మీ యొక్క సమస్య ఏంటని కూర్చోబెట్టి, అంటే పెళ్లి పోలీసింగ్ సిస్టమ్ ఉండేది. పెళ్లి పోలీసింగ్ కాదు కదా, కానీ మరి దారుణంగా విచక్షరహితంగా హ్యాండ్లింగ్ చేయడము, కొట్టడం అనేది ఎవరో తెలియనటువంటి వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటారేమో. కానీ ఒక పోలీస్ అయి ఉండి శాంతి భద్రతల్ని ఆయన పరిరక్షించగలరు. అతనే మళ్ళీ శాంతి భద్రతలు విఘాతం కలిగించే సామాన్యం మీద హ్యాండ్లింగ్ చేర్చుకోవడం అనేది చట్టానికి నేరం. కాబట్టి అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అలాగే ఆయనకి ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క ఇన్ఛార్జ్ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ మేడం గారికి కూడా ఇప్పుడు పాక్షి మెసేజ్ పంపించబోతున్నాం. వాళ్ళ యొక్క కంప్లైంట్ బేస్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పుర్ర రాజారావు, తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి. నిన్న మంగళవారం నాడు బొండపల్లి పంచాయతీ చంపపుట్టు గ్రామం కుర్రోళ్ళు జ్వాలాపుట్టు వెళ్ళి వస్తుండగా, ఆ టైంలో 8 గంటలు అవుతుంది కదా, ఇంటికి వెళ్ళి మనం భోజనాలు, మరి ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతో హోటల్లో పార్సల్ చేసుకొని వస్తుండగా బంగారమెట్టకు కుజుబంగి మధ్యలో కారు ఆపి భోజనం చేస్తుండగా పెదబైలు పోలీసు వారు
ఎస్ఐ గారు వచ్చి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఏ కారణం అడగకుండా చితగ్గొట్టడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిజంగా పోలీస్ అధికారులు నిజంగా ఒకప్పుడు తప్పు చేసి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రోగేషన్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. కానీ ఈరోజు పోలీసుల్లా కాకుండా నిజంగా వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అన్నది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇదే కాదండి, గతంలో బంగారు మామిడి మొన్న 2 రోజులు అవుతుంది, బంగారు మామిడిలో ఒక గంజాయి ముద్దాయిని పట్టుకోవడానికని వెళ్ళి మిగతా వేరే కుర్రోళ్ళ ఫోన్ లాక్కొచ్చేయడం, దాంతోపాటు ఆ ముద్దాయి యొక్క భార్యని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకొని రావడం అనేది ఇది కరెక్ట్ కాదు. కాబట్టి గతంలో కూడా ఇక్కడ ముస్లింపుట్టుకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలనను కూడా అలాగే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. నిజంగా ఈ గిరిజన ప్రాంతంలో ఈ ఎస్ఐ గారి వల్ల శాంతి భద్రతలు అనేది పూర్తిగా క్షీణించింది. కాబట్టి ఎస్ఐ గారు వెంటనే ఎస్ఐ గారిని శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది షార్ట్ తప్పుతుంది సరిపోయింది ఇక్కడ మెడ దగ్గర కూడా ఇంకా వీప్ మీద ఎక్కడ ఉన్నావు కదా వెనక్కి కూడా ఇటు తిరుగు ఎక్కడ ఇక్కడ ఈ సైడ్ ఫోన్ చేస్తూ కానీ ఏమన్నా మీకు అవినీతంగా ప్రవర్తించాడు, కష్టం తిరుగుతున్నందుకే అటాక్ చేసింది. 2వ బ్లాక్ ఏంటంటే మా వీడికి మన ఊరు అడ్రస్ లేదండి, లైసెన్స్ మన ఊరు అడ్రస్ ఉంది. నమస్తే అండి, నా పేరు కొర్ర కామేశు, చంపపుట్టు విలేజ్ అండి, బండపల్లి పంచాయత్, పెదపల్లి మండలం. నేను బతుకు తెర కోసము మొత్తము విశాఖపట్నంలో ఉండి క్యాబ్ నడుపుకుంటున్నానండి. అలాగని చెప్పేసి ఆధార్ కార్డు మారుదామని చెప్పేసి మళ్ళీ సోమవారము ఇక్కడికి రావడం జరిగిందండి. అలాగని చెప్పేసి బావగారిని తీసుకుని వచ్చారండి. దగ్గర వచ్చాం కదా, అలాగే మీరు ఎంత మొత్తం చూపించమంటే నేను జోలాపూర్ డామ్ తీసుకెళ్ళి వస్తుంటే రాత్రి కొంచెం టైం అయిందండి. అప్పుడు అక్కడ 2 మీల్స్ ప్యాకెట్లు కట్టించుకొని వచ్చి దారిలో తింటుంటే ఆ పోలీసులు వచ్చి అటాక్ చేశారండి. అది అసలు ఏమీ అడగలేదండి, అసలు ఇది మీరు పైలట్ అని చెప్పేసి మరి సంథింగ్ ఏదో తెలియదు మాకు. అలా తింటుంటే వచ్చేసి అలా అటాక్ చేశారండి. చాలా దెబ్బలంతా గట్టిగా తగిలేదు, లేదండి దెబ్బలంతా గట్టిగా తగిలేదు, కాళ్ళు చేతులంతా మొత్తం వాసిపోయింది, చాలా ఎక్కువగా కొట్టారండి, రీజన్ ఏంటో తెలియకుండా. మీకు ఎక్కడ కొట్టారు? నాకు కడుపు మీద కంగారు సార్, ఇప్పుడు దాకా నొప్పి పెడుతుంది. తర్వాత బ్యాక్ సైడ్ కొట్టారు 2-3 లాట్లతో. ఏమైనా అడిగారా పోలీస్ డిపార్ట్మెంట్? అడిగారు సార్, అడిగారు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఏంటంటే మేము సార్ జోలాపుట్ వెళ్ళి వస్తున్నాం, మాది ఫలానా ఊరు, అయితే టైం అయింది, మేము ఇక్కడ టైం అయిపోతుంటే ఇంటికి ఎందుకు ఇబ్బంది పడాలని చెప్పేసి మీల్స్ కట్టించుకొని అక్కడ ఆపేసి తింటున్నామండి. 2 కానిస్టేబుల్ వచ్చారు, వచ్చేసి సార్ వాళ్ళకి చెప్పి సమాధానం చెప్పి పంపించిస్తే మళ్ళీ 5 నిమిషాల్లో మళ్ళీ కారు వేసుకొని బైకులు తీసుకొని అలా వచ్చారండి. వచ్చేసి చెప్పండి సార్ ఏమైందని ఇలా దిగిమండి. కింద దిగేసరికి మన ఫోన్లంతా లాగేసుకున్నారండి. ఫోన్లంతా లాగేసుకొని తర్వాత వెంటనే కొట్టడం మొదలుపెట్టారండి. ఇది మొత్తం ఆసిపోయింది, ఏ టేగస్ చేస్తున్నారో ఇదేదని చెప్పేసి మొత్తం కొట్టడం మొదలుపెట్టారండి. మాకు మీరు ఎక్కడ ఆగి భోజనం చేస్తుంటారు? అక్కడండి కుబ్జాంకి బంగారమిట మధ్యకి 8:30కి కరెక్ట్ 8 గంటలు అయిందండి. డిపార్ట్మెంట్ వాళ్ళు పెదపల్లి నుంచి వచ్చారా, అటు నుంచి వస్తుంటారా? పెదపల్లి నుండి వచ్చారండి. పెదపల్లి నుంచి వచ్చేసి బైకులతోని అలాగా మొత్తము గాలిస్తున్నారు, అలాగా కుబ్జాన్ రోడ్ అంతా లోపల నుంచి మొత్తం బూసుకుంటే గాలిస్తున్నారండి. అంటే పైలటింగ్ వచ్చారని అనుమానంతో మీ మీద మమ్మల్ని కొట్టడం జరిగిందండి. సరే, మీరు మీ డిమాండ్స్ ఏంటి మరి ఇప్పుడు? సరే, ఎలాగైనా సార్ కంపల్సరీగా ఇలా కొట్టడం అయితే కరెక్ట్ కాదండి. అది అసలు ఏదైనా రీజన్ తెలుసుకొని కొడితే బాగుండును, కానీ ఏం తెలుసుకోకుండా మమ్మల్ని కొట్టారండి.